ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది పాడి స్తుతింతును నీ దివ్య నామం పాడి స్తుతింతును నీ దివ్య నామం వరములు చిందే ఈ దివ్య బలిలో వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం బాలయేసు విచారణ మహేశ్వరం నర్సంపేట. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఫాదర్ దొడ్డ రాజా 38వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు తల్లిదండ్రులు దొడ్డ జోజిరెడ్డి దొడ్డ వెరోనికమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ మేకల మర్రెడ్డి మరియు లిల్లీ. కీర్తిశేషులు మేకల సలాస్ రెడ్డి మరియు మరియమ్మ, మేకల కస్పారెడ్డి, షౌరీలమ్మ, సిస్టర్ మేకల బెన్నదేత్, శ్రీమతి మేకల ఉర్సుల, కుమారి మేకల షౌరీలు గార్లకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కొత్త వలస విచారణ ఫ్రాన్సిస్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు భార్య వరలక్ష్మికి త్వరగా గర్భఫలం కలగాలని మరియు కెనడా వెళ్ళడానికి వీసా త్వరగా రావాలని, గృహ నిర్మాణానికి సహాయం చేయమని మరియు దేవుడు చేసిన మేలులకు ఫ్రాన్సిస్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. తపస్కాలం అంటేనే అనుగ్రహ కాలము, ఆశీర్వాద కాలము అని. దేవుని యొక్క అపారమైన దీవెనలు మనందరిపైన ధారాళముగా కురిపించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు.
మనం మాత్రం చేయాల్సిందల్లా ఒకటే పని, మారు మనసు పొంది దేవుని యొక్క పాద పద్మాల చెంతకు తరలి రావటము. మనము శుభవార్తల్లో విని ఉన్నాము, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు మారు మనసు పొంది తన తండ్రి చెంతకు రావాలని ఆయన ఆశపడి ఉన్నాడో, తన తండ్రే తనకు ఎదురేగి తనకున్న పూర్వ వైభవాన్ని తిరిగి అతనికి అందజేశాడు అని. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం ఏమైతే కోల్పోయామో మన యొక్క పాప జీవితం ద్వారా, మన యొక్క పాపపు ఆలోచన ద్వారా, ఈ యొక్క ఆశీర్వాద కాలము సమయంలో దేవుని చెంతకు మరలా తిరిగి వద్దాము, ఆ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి పొందుదాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగ్యుల మగుటకు మనం చేసిన తప్పిదాలని జ్ఞప్తికి తెచ్చుకొని దేవాతి దేవుని యొక్క పాపమన్నింపును కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ చెంతకు వచ్చి నీకు మొరపెట్టుకుని వారిని సమీపమును ఉండుము. నీ దయను నమ్ముకుని వారిని కటాక్షింపుము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి నొందిన వారు సన్మార్గమునందు నడుచు పవిత్రముగా ఉందురుగాక. నీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించడు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసెదను. మొదటి పట్టణము ఆదికాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినములలో అబ్రాహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొని ఉన్నాను. నీవు అనేక జాతులకు తండ్రి అగుదువు. ఇక ముందు నీవు అబ్రాము అను పేరుండదు, అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసితిని. నీ సంతతిని పెంపొందింపజేసెదను. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లను. అది తరతరముల దాకా శాశ్వతంగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ తరముల వారికి శాశ్వత భోగంగా చేసేదను. నీ తర్వాతి వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి వారు తరతరముల దాకా నా ఒడంబడిక చెల్లునట్లు చూడవలేను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు తన నిబంధనములను నిత్యము స్మరించుచు పాటించును. నిత్యము స్మరించుచు పాటించును. ప్రభువును వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు. నిరతము ఆయనను పూజింపుడు. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. ప్రభు దాసుడైన అబ్రహాము సంతతి వారును ప్రభువును ఎన్నుకొనిన యాకోబు వంశజులైన మీరు ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. ఆయన మన దేవుడైన ప్రభువు. ఆయన తీర్పులు భూమికి అంతటికి వర్తించును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. ఆయన తన నిబంధనమును నిత్యము పాటించును. తన వాగ్దానమును నిరంతరం నెలకొల్పును.
అబ్రహామునకు తాను చేసిన ప్రమాణమును, ఈసాకును తను చేసిన బసను కలకాలము నిలుపుకొనును. అందరూ ప్రభు తన నిబంధనమును నిత్యము స్మరించుచు పాటించును. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్యం. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్యం. నీ వాక్యమే నా జ్యోతి అయి, నీ వాక్యమే నా జ్యోతి అయి, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్కు. హృదయమందు నీవు కొలువున్నావు, నా పయనమందు నీవు తోడున్నావు. నా హృదయమందు నీవు కొలువున్నావు, నా పయనమందు నీవు తోడున్నావు. నా జీవం నా గమ్యం నీవేనని మనసారా నిన్ను నేను ధ్యానింతును. నా జీవం నా గమ్యం నీవేనని మనసారా నిన్ను నేను ధ్యానింతును. నీ వాక్యమే నా జ్యోతి అయి, నీ వాక్యమే నా జ్యోతి అయి, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్యం. జుంటి తేనె తీపి కన్నా, గున్న మామిడి పండు కన్నా, పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్యం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము
పవిత్ర వచనములు 51 నుండి 59 వరకు. ఆ కాలములో యేసు యూదులతో, నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి, నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి, నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఆ తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగునని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగులు ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతోషించెను అనెను. నీకు ఇంకను 50 సంవత్సరములైనా నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి, కానీ ఆయన దాగుకొని దేవాలయము నుండి వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించినట్లయితే మన జీవితాలు ఎంత సుందరంగా, ఎంత రమ్యముగా మారతాయో ఈనాటి మొదటి పట్టణము సువిశేష గ్రంథం ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము అతని జీవితంలో జరిగిన గొప్ప కార్యములు ఎంత గొప్పగా ఉన్నాయని మనకి విషదపరచబడుతూ ఉన్నవి. దైనందిన జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థానానికి ఆయన నిలబెట్టాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తికి స్థానభ్రంశం లేకుండా చేస్తాడు, ఆ వ్యక్తికి గుర్తింపు లేకుండా చేస్తాడు, ఆ వ్యక్తిని తన సొంత వారే అతన్ని చేదరించుకునేలాగా చేస్తాడు. ఆ వ్యక్తి అనుకున్న లక్ష్యాలను ఏ ఒక్కటి కూడా ఆయన చేరుకోలేని విధంగా చేస్తాడు. అవన్నింటికి గురి చేసిన తర్వాత, అతన్ని అవమానపాలు చేసిన తర్వాత, అప్పుడు కానీ అతన్ని పరీక్షించడం పూర్తి అయిపోయిన తర్వాత కానీ దేవుడు అతని జీవితంలోనికి చిగురించిన ఆశ వలె గొప్ప ఆశీర్వాదాలు అనేవి అప్పటి నుండి ఆయన పైన అతని జీవితంలోని కృమ్మరింప చేయటం మొదలవుతూ ఉంటాయి. దాదాపుగా అదే జరిగింది ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము జీవితంలో. అబ్రహామును ఎన్నుకున్నప్పుడు అబ్రహాము అతనికి తన జీవితంలో ఏం జరగబోతూ ఉన్నదో అని తన యొక్క ముందున్నది ఏ ఒక్కటి కూడా తెలవకుండానే మీ చిత్తం ప్రకారం నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని ఆ యావే దేవుని యొక్క మాటను ఆయన శిరస వహించాడు. అయితే ఆయన శిరస మాట వహించి అది ఒకరోజు 2 రోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలు గడిచినా కానీ దేవుడు ఇచ్చిన మాట మాత్రానికి తన జీవితంలో నెరవేరలేదు. అయినా కానీ అబ్రహాము ఏనాడు కూడా ఆశను ఆయన నిరాశ చెందలేదు, ఆ యొక్క ఆశను కోల్పోలేదు. దేవుడు నా జీవితంలో ఏదో ఒకరోజు గొప్ప మేలు జరిపించబోతూ ఉన్నాడు అని ఆయన ఆ గొప్ప ఆశయముతో ఆయన ఎదురు చూడసాగాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అయితే ఆయన అలాంటి అచంచలమైన విశ్వాసము, ఆ యొక్క గొప్ప ఆశతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఊహించని గొప్ప మేలు జరిగాయి. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాము జీవితంలో చేసిన ఆ మేలు ఏమైనా ఉన్నదా అంటే అతని యొక్క గుర్తింపుని ఇవ్వటం. అప్పటి వరకు కూడా సాధారణ వ్యక్తిగా పిలువబడిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిగా పిలువబడబోతూ ఉన్నాడు. అబ్రహాము నుండి అబ్రహాము అని పిలువబడబోతూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు కూడా ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో వారి యొక్క గుర్తింపు ఆ యొక్క స్థానము నుండి మారబోతూ ఉన్నది.
మోషే కానీ అబ్రహామే కానీ నూతన నిబంధనలో ఆ యొక్క పౌలు మహర్షి కూడా అప్పటి వరకు కూడా ఆయన సౌలుగా పిలువబడ్డ వ్యక్తి ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డాడో తన జీవితం మారిపోయింది. తన జీవితమే కాదు, తన యొక్క ఆ గుర్తింపు కూడా మారిపోయింది. ఇది దేవుడు ఇచ్చింది ఆ పేరుకున్న గుర్తింపు ఒక్కటే కానే కాదు, అది మన యొక్క ఆత్మీయ గుర్తింపు. యావత్ ప్రపంచానికి కూడా ఆ యావే దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క మనిషికి సాధారణ వ్యక్తి కాదు, ఇతను ఒక గొప్ప వ్యక్తి అన్న గుర్తింపు అనేది ఆ యొక్క పేరుతో మారబోతూ ఉన్నది. అందుకనే మనం తరచుగా వింటూ ఉన్నాము, యావే దేవుడు మనందరికీ ఆయన హితబోధ చేస్తూ ఉన్నాడు, మీ యొక్క పేరు నా యొక్క అరచేతుల్లో రాచుకొని ఉన్నాను అని. మన పేర్లన్నింటినీ కూడా ముందుగానే రాచుకున్నాడు కాబట్టి మనకిష్టమైన పేరుతో పిలవబట్టం కాదు, దేవునికి ఇష్టమైన పేరుతో పిలవాలనే ఉద్దేశంతో మన పేరును, మన గుర్తింపును ఆయన మార్చబోతూ ఉన్నాడు. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇహలోక సంబంధితమైన గుర్తింపు పొందాలి అని ఒక ధనికుడిగా కానీ లేకపోతే ఈ సమాజంలో ప్రసిద్ధమైన వ్యక్తిగా మనము గుర్తింపబడాలి అని మన పేర్లను మనమే మార్చుకుంటూ ఉంటాము, వీరుడని, శూరుడు అని, మహాబలుడు అని. కాకపోతే ఇవన్నీ కూడా ఇహలోక సంబంధితమైన గుర్తింపులు మాత్రమే. అది దేవుని ముందు ఏమైనా వాటికేమైనా ప్రయోజనం ఉన్నదా అంటే లేనే లేదు. కానీ దేవుని ముందు, దేవుని చేత ఎప్పుడైతే మనము చిన్న గుర్తింపు అనేది మనం పొందగలుగుతూ ఉంటామో, ఈ యావత్ ప్రపంచంలో కూడా దానికి మించిన గొప్ప గుర్తింపు అనేది ఉండనే ఉండదు అని అబ్రహాము పేరు చేత, అబ్రహాము గుర్తింపు ద్వారా మనందరూ కూడా తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నలుగురిలో మనం గుర్తింపు పొందాలి అని కాకుండా దేవుని దృష్టిలో గుర్తింపు పొందాలి అని, మరీ ముఖ్యంగా దేవుని చేత పిలువబడాలి అని, మన పేరే కాదు మన జీవితం కూడా దేవుని చేత మార్చబడాలి అని మనం ప్రయాసపడదాము. అబ్రహాములాగా మనం కూడా అచంచల విశ్వాసముతో ఉందాము. అది మొట్టమొదటి దేవుడు అబ్రహాము వసగబడినటువంటి వరాలలో మొట్టమొదటిది తనకి నూతన గుర్తింపు అనేది ఇవ్వటం. మరి యావే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన రెండో అనుగ్రహం ఏమైనా ఉన్నదా అంటే ఆయన మహాజాతులకు తండ్రిగా ఆయన ఎంచబోతూ ఉన్నాడు. చూడటానికి నవ్వుకునే అంశంగా మారబోతూ ఉన్నది. 100 సంవత్సరములకి దగ్గరగా ఉన్న వ్యక్తి ఒక పసికందుకైనా తండ్రిగా ఎంచబడని వ్యక్తి ఆయన మహాజాతులకి ఒక పితామహుడుగా ఎంచబోతూ ఉన్నాడు. అది నలుగురు వింటే నవ్వే అంశంగా మారబోతూ ఉన్నది. అయినా కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మరొకసారి ఈ యొక్క అంశం ద్వారా మనందరూ కూడా తెలియజేయబడబోతూ ఉన్నది. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో ఏమీ లేకపోయినా కానీ, శూన్యములో ఉన్నా కానీ, సున్నాతో ఉన్నా కానీ, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటామో మన జీవితము గొప్పగా మారబోతూ ఉన్నది. మన జీవితంలో ఊహించని అద్భుతములు జరగబోతూ ఉన్నవి అని అబ్రహాము ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉన్నది. అతనికి ఇచ్చిన ఆ యొక్క మాటను, అతన్ని చేసిన ఆ యొక్క వడంబడికను, అతనికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు విస్మరించలేదు. నేను నీకు జాతులకు ఒక పితామహుడిగా తయారు చేయబోతూ ఉన్నాను అని. అయినా కానీ అబ్రహాము నిరసించక, నిరాశ చెందక అలాంటి ఆ యొక్క ఆత్మవిశ్వాసముతో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత అతని ఒక గొప్ప పితామహుడిగా తీర్చిదిద్దాడు. ప్రియాతి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అబ్రహాం వలె మనం కూడా అచంచల విశ్వాసముతో ఉన్నాము. అబ్రహాం వలె మనం కూడా దేవునికి మన జీవితంలో ఏమి జరిగినా కానీ మీ చిత్తము చొప్పున అవి జరగాలి దేవా అని మనం కూడా శిరస్సు వంచి దేవుని యొక్క ప్రణాళికకు మనం బద్దులుగా ఉందాము. మన ప్రణాళికలు కాకుండా దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో జరగాలి అని అవి చూడటానికి చాలా సాధారణంగా ఉన్నా కానీ ఒక్కసారి అవి ఎప్పుడైతే మన జీవితంలో జరగటం ప్రారంభం అవుతూ ఉంటాయో అసాధారణంగా మనం లేవనెత్తబడుతూ ఉంటాము. ఆ అబ్రహాం వలె మనం కూడా దీవించబడతాము అని మనం కూడా తెలుసుకుందాము. అయితే అబ్రహాముకి వసగబడినటువంటి 3 వరాలలో 3వ వరం ఏమైనా ఉన్నదా అంటే అష్టైశ్వర్యాలతో దీవించబడటము. అబ్రహాం ఎప్పుడైతే తన యొక్క సొంత వాణ్ణి, తన యొక్క దేశాన్ని వదిలిపెట్టి ఆ దేవుడు
వాగ్దానం చేసిన ఆ యొక్క ప్రాంతానికి ఆయన తరలి వెళ్ళటానికి సిద్ధమయ్యాడో అతని చేతులు ఏది కూడా పట్టుకోకుండా, ఎటువంటి ధనధాన్యములు పట్టుకోకుండా ఒట్టి చేతులతో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క ప్రాంతానికి తరలి వెళ్ళటానికి ఆయన తన యొక్క ప్రయాణాన్ని పూనుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ సమయము నుండి, ఆ యొక్క క్షణము నుండి తనకి అపారమైన దీవెనలు అనేవి, అష్టైశ్వర్యాలు అనేవి తన జీవితంలో అవి కొరవబోతున్నావని అతను ఊహించలేదు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, అధిక సంపన్నుడయ్యాడు, అష్టైశ్వర్యాలతో దీవించబడ్డాడు. ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞను ఆయన శిరసా వహించాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఒకటి చేస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని మనస్ఫూర్తిగా దాన్ని విందాము, దాన్ని పాటించుదాం. కాకపోతే దేవునికి విరుద్ధంగా మనము మన యొక్క నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాలి అంటే సుఖంగా లేకపోతే సౌకర్యంగా ఉండాలి అని మనకిష్టమైన వస్తువులను, మనకిష్టమైన అంశములన్నింటిని కూడా మన వెంటనే వెనువెంట తీసుకొని వెళ్తూ ఉంటాము. ఎప్పుడైతే వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటూ ఉంటామో ఆ యొక్క ఏదైతే మనం వదులుతూ ఉన్నామో దేవుడు దానికి మిక్కుటముగా 30 60 100 మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఇహలోక సంబంధితమైన ఐశ్వర్యాలు కాకుండా పరలోక సంబంధితమైన ఆ గొప్ప ఐశ్వర్యాల కోసం కూడా మనం పాటుపడదాం, ప్రయాసపడదాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటించడానికి, దేవుని యొక్క ఆజ్ఞను మనము శిరసా వహించడానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాము, అబ్రహాం వలె మనం కూడా ఈ యొక్క 3 వరాలతో దీవించబడుతూ ఉంటాము. ఈనాటి సువిశేష గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, యేసుప్రభు అక్కడున్నటువంటి ప్రధాన అర్చకులకి ఇంకా మిగతా అందరూ కూడా ఒక ఛాలెంజ్ని విసురుతూ ఉన్నాడు. ఆ ఛాలెంజ్ ఏమిటి అంటే, ఎవరైతే నా ఆజ్ఞను పాటిస్తారో వారందరూ కూడా నిత్య జీవితాన్ని పొందబోతూ ఉన్నారు అని, మరణాన్ని చవి చూడరు అని వారందరి ముందు యొక్క సవాలు విసురుతూ ఉన్నారు. కాకపోతే అక్కడున్న అందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఏమని? నీవు మా పితామహుల కన్నా గొప్పవాడవా, మా ప్రవక్తల కన్నా గొప్పవాడవా, మేము నమ్మినటువంటి మా యొక్క రాజుల కన్నా గొప్పవాడవా? వారందరూ కూడా మరణాన్ని చవి చూశారు. అలాంటిది నీవు మాకు నిత్య జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నావు అని ఎలా చెప్పగలుగుతావు అని వారందరూ కూడా యేసుప్రభుని ప్రశ్నలతో సంధించడం ప్రారంభించారు. కానీ యేసుప్రభు ఆయన సాధారణ వ్యక్తి కానే కాదు. యేసుప్రభు అన్ని విషయాలు ఆయన నిత్య జీవితాన్ని నేను ప్రసాదించబోతూ ఉన్నాను అని చెప్తే అప్పటి వరకు సాధారణంగా ఉన్న ప్రజలందరూ కూడా కోపద్రికులై, ఇప్పుడు కానీ మాకు తెలిసింది నీవు దయ్యం పట్టిన వ్యక్తిగా మారావు అని. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, యేసుప్రభు దయ్యం పట్టిన వ్యక్తి కాదు, ఆయన దైవ సంభూతుడు అన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మానవ రూపంలో ఉన్న యొక్క దైవ కుమారుడు అన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మానవ రూపంలో ఉండి కూడా మనకు నిత్య జీవితాన్ని అందచేయాలనే అంశంతో ఆయన ఉన్నారన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. యేసుప్రభు మాట సాధారణ మాటే కానే కాదు. యేసుప్రభు మాటలో జీవం ఉన్నది, యేసుప్రభు మాటలో శక్తి ఉన్నది, యేసుప్రభు మాటలో ఆ యొక్క గొప్పతనం ఉన్నది. ఆ అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేక యేసుప్రభుని హేళన చేయటం ప్రారంభించారు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క భూమి ఆకాశములు సృష్టించినప్పుడు ఉన్న దేవుడు అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడన్న అంశాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అబ్రహాముని సృష్టించక పూర్వమే అబ్రహాముని తన చేతుల్లోనే తయారు చేసింది ఆ యావే దేవుడు యేసుప్రభు పవిత్రాత్మ సర్వేశ్వరుడు అన్న అంశాన్ని మిగతా ప్రజలందరూ కూడా తెలుసుకోలేక వాళ్ళందరూ గేలి చేయటం, హేళన చేయటం ప్రారంభించారు. కాకపోతే యేసుప్రభు చెప్పిన మాటల్లోని మాధుర్యతను, యేసుప్రభు చెప్పిన మాటల్లోని గొప్పతనాన్ని, యేసుప్రభు చెప్పిన మాటల్లోనే ఉన్నటువంటి శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారు. కాబట్టి నిత్య జీవితాన్ని వాళ్ళు కూడా కోల్పోయారు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఎవరైతే నా ఆజ్ఞను పాటిస్తారో వారు నిత్య జీవితాన్ని స్వీకరించబోతూ ఉన్నారు అని. మనందరం కూడా నిత్య జీవితాన్ని స్వీకరించాలని ఆశతో దహతహలాడుతూ ఉన్నాము. కాకపోతే మనం నిజంగా నిత్య జీవితాన్ని మనం స్వీకరించాలి అంటే మనల్ని కష్టమైన పనులు చేయమని యేసుప్రభు ఆహ్వానించటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని పాటించండి, దేవుని యొక్క ఆజ్ఞను పాటించండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మనకున్నటువంటి ఈ యొక్క స్త్రీ సభలో ఉన్న
అన్ని వివిధ సందర్భాలలో మనం దేవుని యొక్క వాక్యాన్ని సావధానంగా వినుకున్నా కానీ కనీసం ఈ యొక్క తపస్కాలములో దేవుని యొక్క వాక్యాన్ని మనం గొప్పగా ఆలకించడానికి ప్రయత్నిద్దాము. కనీసం ఈ సమయంలోనైనా మన దైనందిన దినచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని పఠించడానికి, పాటించడానికి, అలాగే సావధానంగా దాన్ని గ్రహించడానికి మనము పాటుపడదాము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనతో ఉంటూ ఉన్నదో మనం కూడా దేవునితో ఉండబోతూ ఉన్నాము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో నిత్య జీవితాన్ని మనం కూడా అనుభవించబోతూ ఉన్నాము. పునీతుల వలె, దేవదూతల వలె దేవునితో పాటు మనం కూడా వాసము చేయబోతూ ఉన్నాము. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు వసగుతున్నటువంటి యొక్క గొప్ప వాక్యాన్ని మన హృదయలో పదిలపరుచుకొని మనం కూడా నిత్య జీవితానికి అర్హులవుదాము. దేవునితో పాటు, దేవదూతలతో పాటు, పునీతులతో పాటు ఆ పరలోక రాజ్యములో ఆనందంగా దేవునితో మనం కూడా జీవిద్దాము. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమ నీ సేవలో. వర్ధిల్ల చేయుమ నీ చిత్తములో. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణను దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకు, ప్రపంచ ప్రజలందరి పాప విముక్తిని సహాయపడినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట
యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతిగీతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరులు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుణుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. లియో మా జగద్గురువును, పూల అంతుని మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయు మరియమ్మతోనూ, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
శుభాలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థన పరలోక ప్రార్థన. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ప్రార్థనను అందరం కూడా ముక్త కంఠంతో ప్రార్థిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా మీదే అంతరము, మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం దేవుని యొక్క శాంతి సమాధానములు తెలియచేసుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. దేవుని యొక్క ప్రేమ విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థతను పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు.
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు నిసరిపగా మరి నిసరే సనిస పమ పనిస నిసరిపగా మరి నిసరే సనిస దని ధనిప ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు ద్రాక్షావల్లిని నేనే మీరు నాకు రెమ్మలు నేను లేక మీరు ఫలింపజాలరు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తినొసగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవసుతుని విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి క్రీస్తుని కరుణించండి, ప్రక్కల నుండి కాల్పడిన నీల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన విని మీ ఆదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించెదము. ఓ ప్రభువా, మాకు రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడి నీ దయకే అర్థించుచున్నాము. ప్రస్తుత యుగములో మా పోషకాహారముగానున్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవితంలో భాగస్థలము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించును గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది
ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. జీవ జలనిధి సజీవ జలనిధి. సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలో నింపుచున్నది సజీవ జలనిధి.